నమస్కారం. ఇవాళ మనం ఒక అద్భుతమైన చరిత్రను విశ్లేషించబోతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న జాగీరున్న ఒక సాధారణ యువకుడు ఏకంగా 3 సుస్థిరమైన ఇస్లామిక్ సుల్తానేట్లను, అలాగే ఆ కాలంలో అత్యంత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా ఎదిరించుంటాడు? వినడానికి దాదాపు అసాధ్యంగా, ఏదో సినిమా కథలా అనిపిస్తుంది కదూ. కానీ ఇది నిజం. అసలు ఈ డేవిడ్ అండ్ గొలియత్ లాంటి పోరాటం వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. ఈనాటి మన విశ్లేషణకు ప్రధాన అంశం శివాజీ, అంచనాలను తలక్రిందులు చేసిన ఆవిష్కర్త, అలాగే ఆయన వివాదాస్పద వారసత్వం. ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగి ఒక విశాలమైన మరాఠా సామ్రాజ్యానికి పునాదులు వేసిన శివాజీ ప్రయాణం మామూలుది కాదు. అసలు ఆయన ఆ స్థాయికి ఎలా చేరుకున్నాడు, ఆయన వారసత్వం నేటికీ ఎందుకు అంతటి ఆసక్తిని రేకెత్తిస్తోంది అనేది మనమీ ప్రయాణంలో చూడబోతున్నాం. ఈ మొత్తం కథను మనమొక 5 ముఖ్యమైన దశలుగా అర్థం చేసుకుందాం. ముందుగా ఆయన ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడు, ఆ తరువాత మొఘలుల ఆధిపత్యాన్ని ఎలా ధిక్కరించాడు, ఛత్రపతిగా ఆయన పట్టాభిషేకం, ఆయన వాడిన ఆ ప్రసిద్ధ కొండ ఎలుక వ్యూహాలు, చివరగా నేటికీ చర్చనీయాంశంగా ఉన్న ఆయన వారసత్వం. ఇది మన ఇవాల్టి ప్రణాళిక. ముందుగా మొదటి విభాగం, నాయకుడు జననం, అంటే ఆయన ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. మనం 1630ల నాటి దక్కన్ ప్రాంతానికి వెళ్దాం. అప్పట్లో ఆ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద సామ్రాజ్యాల మధ్య నలిగిపోతూ ఉండేది. అప్పటి పరిస్థితులు చూస్తే ఒకవైపు వేలాది సైనికులు, భారీ ఆయుధాలతో ఉన్న బీజాపూర్ సుల్తానేట్, అలాగే మహామొఘల సామ్రాజ్యం. ఇక మరోవైపు చూస్తే శివాజీ దగ్గరున్నది చాలా చిన్న సైన్యం, పైగా వాళ్ల దగ్గర ఉన్నవి కొన్ని కొండ కోటలు మాత్రమే. అంటే వనరుల పరంగా చూస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేని ఒక అసమానమైన పోరాటం. ఎవరైనా ఇక్కడే భయపడిపోతారు. కాని శివాజీ తన బలహీనతలనే బలాలుగా మార్చుకున్న తీరు నిజంగా అద్భుతం. 16, అవును, అక్షరాల కేవలం 16 వయసు. ఆ చిన్న వయసులోనే శివాజీ ఒక అసాధారణమైన అడుగు వేశాడు. బీజపూర్ ఆస్థానంలో అప్పుడున్న గందరగోళ పరిస్థితులను చాలా తెలివిగా వాడుకుని తోర్నా కోటను వశం చేసుకున్నాడు. అక్కడితో ఆగలేదండి. అక్కడ దొరికిన నిధితో ఏకంగా రాజ్గఢ్ అనే తన మొట్టమొదటి రాజధానిని నిర్మించాడు. ఒక కుర్రాడు ఇంత పెద్ద ప్లాన్ వెయ్యడం ఆయన నాయకత్వ లక్షణాలకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక 1659లో ప్రతాప్గఢ్ దగ్గర బీజాపూర్ జనరల్ అఫ్జల్ ఖాన్తో జరిగిన సమావేశం మరాఠా చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అఫ్జల్ ఖాన్ ఖచ్చితంగా మోసం చేస్తాడని శివాజీ ముందే పసిగట్టాడు. అందుకే ఎందుకైనా మంచిదని తన దుస్తుల కింద ఉక్కు కవచాన్ని ధరించి చేతిలో బాఘ్నక్, అదేనండి పులిగోరును దాచిపెట్టి వెళ్లాడు. అనుకున్నట్లుగానే ఖాన్ దాడి చెయ్యబోగా క్షణాల్లో శివాజీ ఆ పులిగోరుతో అతన్ని మట్టుబెట్టాడు. ఈ ఒక్క దెబ్బతో ఆయన పేరు దక్కనంతటా మారుమోగిపోయింది. ఇప్పుడు రెండో విభాగం, మొఘలుల ధిక్కారం. ఇక్కడ్నుంచి కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఏకంగా మొఘల్ సామ్రాజ్యాన్ని, ముఖ్యంగా ఆగ్రహంతో ఊగిపోతున్న ఔరంగజేబును శివాజీ ఎలా ఢీకొన్నాడో ఇప్పుడు చూద్దాం. ఆ 5-6 ఏళ్లలో పరిణామాలు ఎంత వేగంగా మారాయో చూడండి. 1665లో పరిస్థితులు ఏమాత్రం అనుకూలించక పురందర్ సంధి చేసుకుని ఏకంగా 23 కోటలను మొఘలులకు అప్పగించాల్సొచ్చింది. కాని శివాజీ అక్కడతో ఆగిపోలేదు. ఆ మరుసటి ఏడాదే 1666లో ఆగ్రాలో గృహనిర్బంధం నుంచి సినిమా రేంజ్లో తప్పించుకోవడం, మళ్లీ 1670 నాటికి ఏకంగా సైన్యాన్ని కూడగట్టి యుద్ధాన్ని తిరిగి ప్రారంభించి సూరత్ నగరాన్ని రెండోసారి దోచుకోవడం, ఇదంతా చూస్తుంటే ఆయన ఎంత వేగంగా బౌన్స్ బ్యాక్ అయ్యేవాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ 1616 ఆగ్రా ఎస్కేప్ స్టోరీ చరిత్రలోనే ఒక మాస్టర్పీస్. ఔరంగజేబు కళ్ళు గప్పటానికి శివాజీ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ముందుగా తనకు తీవ్రమైన అనారోగ్యంగా ఉన్నట్లు నటించాడు. ఆ తర్వాత పండితులకు, పేదలకు దానం చేయడానికి స్వీట్స్లతో నిండిన పెద్ద పెద్ద బుట్టలను బయటకు పంపడం మొదలుపెట్టాడు. రోజు చూసి కాపలాదారులు ఆ బుట్టలను చెక్ చేయడం మానేశారు. ఇంకేముంది, కరెక్ట్గా అదే సమయంలో అదే బుట్టల్లో తాను, తన కుమారుడు దాక్కొని అత్యంత సురక్షితంగా అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యాడు. మైండ్ బ్లోయింగ్ ప్లాన్ కదూ. ఈ వరస విజయాల తర్వాత మనం మూడో విభాగంలోకి అడుగుపెడుతున్నాం. అదే ఛత్రపతిగా పట్టాభిషేకం. 1670 నాటికి ఆయన ఎన్నో ప్రాంతాలను జయించాడు సరే, కాని ఆ విశాల సామ్రాజ్యాన్ని పాలించడానికి ఒక అధికారిక హోదా కావాలి కదా. ఇక్కడే ఒక పెద్ద బ్యూరోక్రాటిక్ అడ్డంకెదురైంది.
స్థానికంగా ఉన్న బ్రాహ్మణులు శివాజీకి పట్టాభిషేకం చేయడానికి సస్సేమిరా అన్నారు. ఎందుకంటే వాళ్ల సంప్రదాయం ప్రకారం రాజు అనబడేవాడు క్షత్రియ వంశానికి చెంది ఉండాలి. కాని శివాజీ వంశం వ్యవసాయం చేసుకునే గ్రామాధికారులది అనేది వాళ్ల అభ్యంతరం. మరి దీన్నెలా దాటాలి? వారణాసికి చెందిన గాగాభట్ అనే ఒక పండితుణ్ణి పిలిపించి శివాజీ పూర్వీకులు సాక్షాత్తు సిసోడియా రాజ్పుతులకు చెందినవారని ఒక వంశవృక్షాన్ని తయారుచేసి ఆ తర్వాతే పట్టాభిషేకానికి గ్రీన్ సిగ్నల్ సాధించారు. అలా ఎట్టకేలకు 1674లో రాయ్గఢ్ కోటలో అత్యంత వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అప్పుడే ఆయన ఛత్రపతి అంటే ప్రజలకు రక్షకుడు అని, అలాగే శకకర్త ఒక కొత్త శకానికి ఆద్యుడు అనే గొప్ప బిరుదులను స్వీకరించాడు. అసలు దీని ప్రాముఖ్యతేమిటంటే ఈ ఒక్క ఘట్టంతో ఆ ప్రాంతంలోని హిందువులకు మొట్టమొదటిసారిగా తమను రక్షించే ఒక సార్వభౌమరాజు దొరికాడు. 4వ విభాగం కొండ ఎలుక వ్యూహాలు. ఇప్పటివరకు మనం ఆ చారిత్రక ఘట్టాలన్నీ చూశాం కదా. ఇప్పుడు అసలు ఆయన అంత పెద్ద సామ్రాజ్యాలను ఎలా కట్టడి చేశాడు, ఆ వ్యూహాలేంటో కాస్త డీటెయిల్గా విశ్లేషిద్దాం. మౌంటైన్ ర్యాట్ అంటే కొండ ఎలుక. ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శివాజీని ఉద్దేశించి చాలా చిరాకుగా అసహ్యంగా వాడిన పేరు. కాని విచిత్రమేమిటంటే ఈ పేరే శివాజీ యుద్ధవ్యూహాలు ఎంత పవర్ఫుల్ అనేది నిరూపిస్తుంది. ఆ భారీ మొఘల్ సైన్యాలకు ఏమాత్రం దొరకకుండా కొండల్లో లోయల్లో మెరుపు దాడులు చేసి ఉన్నట్లుండి మాయమవడం నిజంగా వాళ్లకు చుక్కలు చూపించింది. ఈ వ్యూహాలకే మరాఠీలో ఒక పేరుంది, అదే గనిమీ ఖవా. సింపుల్గా చెప్పాలంటే గెరిల్లా వార్ఫేర్. ఇందులో శత్రువులతో నేరుగా ముఖాముఖి యుద్ధం చెయ్యరు. అత్యంత వేగంగా కదులుతూ శత్రువుల ఆహార ఆయుధ సప్లైలను కట్ చేస్తారు. అక్కడున్న అడవులు కొండలను తమకనుకూలంగా వాడుకుంటూ వాళ్లు ఊహించని విధంగా అటాక్ చేస్తారు. తమకంటే 100 రెట్లు పెద్ద సైన్యాలను ఓడించడానికి బహుశా చరిత్రలో ఇంతకంటే బెస్ట్ వ్యూహం మరొకటి లేదేమో. అయితే శివాజీ కేవలం ఒక మిలిటరీ జీనియస్ మాత్రమే కాదండోయ్, ఆయనొక గొప్ప పరిపాలకుడు కూడా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఏర్పాటు చేసిన ఈ అష్టప్రధాన్ మండల్. పరిపాలన సాఫీగా సాగేందుకు 8 మంది మంత్రులతో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పీష్వా, ఫైనాన్స్ కోసం అమాత్య, మిలిటరీకి సేనాపతి, జస్టిస్ కోసం న్యాయాధీష్. ఇలా ఎవ్వరి బాధ్యతలు వాళ్లకు క్లియర్గా అప్పగించి ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని నడిపాడు. ఆయన విజన్ ఎంత ముందుచూపుతో ఉండేదంటే కేవలం భూమిమీదే కాదు, సముద్రం మీద కూడా మనకు పట్టు ఉండాలని బలంగా నమ్మాడు. అందుకోసం పోర్చుగీస్ వాళ్ల దగ్గర్నుంచి నౌకలను కొన్నాడు. సముద్రం మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పోర్చుగీస్, అలాగే ముస్లిం నావికులను సైతం తన దళంలోకి తీసుకున్నాడు. సింధుదుర్గ్ లాంటి బలమైన నావికా స్థావరాలను నిర్మించి అప్పట్లోనే ఒక పవర్ఫుల్ మరాఠా నావికా దళానికి పునాదులు వేశాడు. ఇది మామూలు విషయం కాదు. ఇక మనం 5వ మరియు చివరి విభాగానికొచ్చేశాం, వివాదాస్పద వారసత్వం. బహుశా ఈనాటి మన విశ్లేషణలో ఇదే అత్యంత ఆసక్తికరమైన అంశం. శివాజీ ఇమేజ్ నేటి ఆధునిక కాలంలో, ముఖ్యంగా రాజకీయాల్లో ఎలా మారిపోయిందో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా వివిధ వర్గాలో ఆయన వారసత్వాన్ని తమ అజెండాలకు ఎలా మార్చుకున్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. 1869లో జ్యోతిరావు పూలే ఆయనను అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా చూపిస్తే, 1895లో బాల గంగాధర్ తిలక్ ఆయనను బ్రిటీష్ వారిపై పోరాడే ఒక జాతీయవాద చిహ్నంగా ప్రొజెక్ట్ చేశారు. ఇక ఆధునిక కాలంలో హిందుత్వ సంస్థలు ఆయనను ముస్లిం పాలకులపై పోరాడిన హిందూ హృదయ సామ్రాట్గా కీర్తిస్తే, శివసేన లాంటి పార్టీలు ప్రాంతీయ మరాఠీ ప్రయోజనాల రక్షకునిగా ఓన్ చేసుకున్నాయి. ఎవరికి ఎలా కావాలంటే అలా ఆయన ఇమేజ్ను మలుచుకున్నారు. శివాజీ పేరు చుట్టూ ఉన్న ఎమోషన్స్ నేటికి ఎంత సెన్సిటివ్గా ఉంటాయో చెప్పడానికి 2003లో జరిగిన ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. జేమ్స్ డబ్ల్యూ లైన్ రాసిన ఒక పుస్తకంలోని కొన్ని అంశాలపై వివాదం చెలరేగి పూణేలోని పరిశోధన సంస్థలపై దాడులు జరిగాయి. ఆ పుస్తకాన్ని బ్యాన్ చెయ్యాలంటూ సుప్రీంకోర్టు వరకు కేసులు వెళ్లాయి. దీన్ని బట్టి ఆయన చరిత్ర అనేది పుస్తకాల్లో కన్నా ప్రజల ఎమోషన్స్తో ఎంత బలంగా ముడిపడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం విశ్లేషణ చూశాక మనమొకసారి ఆలోచించుకోవలసిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఆధునిక రాజకీయ అవసరాల కోసం ఒక చారిత్రక వ్యక్తి ఇమేజ్ను ఇలా ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటే, ఆ రోజుల్లో సామ్రాజ్యాలను గడగడలాడించిన ఆ అసలైన మౌంటైన్ ర్యాట్ను, ఆ నిజమైన చారిత్రక వీరుడిని
మనం భవిష్యత్తులో ఎన్నటికైనా చూడగలమా? చరిత్రకు, కల్పనలకు మధ్య ఉన్న ఈ సన్నని గీతను గుర్తించడం నిజంగా మన ముందున్న ఒక పెద్ద సవాలు. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఇవాల్టి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో అద్భుతమైన అంశంతో కలుద్దాం.